నేను మిమ్మల్ని రప్పించడానికి ముఖ్యమైన కారణం నా మనసులో ఏర్పడే చిన్న సందిగ్ధం. అది ఇప్పుడు మీ అమ్మాయి భాను. అది ఇప్పుడు మీ అమ్మాయి భాను కావచ్చు, కానీ అమ్మాయి జాతకంలో కొంత దోషం ఉండటం వల్ల ఆవిడ కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచడం మంచిది. నాన్న, మీరెవరూ మధ్యలో మాట్లాడనక్కర్లేదు. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలుసు. మీరు మీ అమ్మాయిని తీసుకెళ్తున్నారా లేదా? ఎప్పుడు తీసుకెళ్ళమంటారు? ఇప్పుడే. ఇప్పుడా? ఈరోజు మంచి రోజునా? అది ఏ రోజు ఈ ఇల్లు వదిలిపోతే ఆ రోజే మంచి రోజు. దశరథరావు గారు, మేము కొంచెం విడిగా మాట్లాడుకోవాలి. మీరు బయలుదేరతారా సార్? నన్ను ఒక్కడే వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాలంటే మాత్రం కారణం తెలియకుండా ఇక్కడి నుంచి కదలను. మీ అమ్మాయిని వదిలేసే వెళ్ళమంటున్నాను సార్. రామకృష్ణ, అయిన వారి ముందు నిన్ను అవమానించడం నాకు ఇష్టం లేదు. మీరు బయలుదేరండి సార్. వస్తానమ్మా. రాంబాబు, ఇప్పుడు మేము భాను గురించి మాట్లాడుకోవాలి. ఏమిటి మాట్లాడేది? భాను ఇక్కడ ఉండకూడదని అంటావు, అంతేనా? అది కాదా, నేను తాను ఉండని చోట నేను కూడా ఉండను, అంతే. పద భాను. ఎక్కడికి రా? అరణ్యవాసానికి కాదమ్మా, శనేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి మనందరి తరఫున ఒక దండం పెట్టుకుని వస్తాం. పద. అన్నయ్య, ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకోవచ్చు అన్నయ్య. ఏ విషయం? ఆ ఊళ్ళో ఏ సినిమాలు బాగా ఆడుతున్నాయా అని. ఎలా పరిహాసంగా ఉందా? భాను బ్రతుకే నీకు పరిహాసం అయిపోయింది కదన్నయ్య. అన్నయ్య, ఏ కారణం చేత భానును పుట్టింటికి పంపాలనుకున్నావు? మనదొక పవిత్రమైన కుటుంబం. పవిత్రమైన కుటుంబం. ఇంకా ఇదొక అగ్నిహోత్రం లాంటి వంశం. ఇంకా కట్టుకున్న మగనికి అడుగులకు మడుగులొత్తుతూ దేవతలా జీవించే ఒక ఉత్తమరాలు ఉంటున్న ఇల్లు. ఇంకా ఈ ఇంటి కోడలిగా ఒక వ్యభిచారి ప్రవేశించడం నేను సహించను. ఇంకా నేను చెప్పవలసింది పూర్తయింది. నేను చెప్పవలసింది ఇప్పుడే మొదలైంది. భాను వ్యభిచారైనప్పటికీ అది ఇంట్లో ఉండాలా లేదా అని నిర్ణయం తీసుకోవాల్సింది మనమా, దాన్ని కట్టుకున్న మొగుడా? వాడు ఒక పసిపిల్లాడురా. అలాగా? క్షమించాలి, వదిన గురించి ఎవరన్నా తప్పుడు మాట అన్నాడే అనుకో, చెప్పు చూద్దాం తాను. ఆహా, అదృష్టం. రాంబాబు ఎక్కడలేడు. ఉంటే వాడి భార్య గురించి నువ్వు ఇన్ని మాట్లాడినందుకు మరి వాడికి కాళ్ళున్నాయి, ఆ కాళ్ళకి కొత్త చెప్పులే ఉన్నాయి. అన్నయ్య, హత్య చేసినట్టు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిని కూడా కోర్టులో నేరస్తుడు అనరు, నేరారోపణ జరిగిన వ్యక్తి అంటారు. అది సరే, ఈ ఆరోపణకి ఏమిటి ఆధారం? అది మద్రాసులో ఆ వృత్తి చేసింది. ఎవడు చెప్పాడు? నేనే చెప్పాను. ఎవడు వెళ్ళాడు? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎవడు వెళ్ళాడు? నేనే వెళ్ళాను. హరికథ బ్రహ్మ, అతి నిష్ఠా గరిష్ఠుడు, నిత్య పురాణ పారాయణంతో దేశాన్ని పవిత్రం చేస్తున్న శ్రీమాన్ పండితారాధ్యుల దశరథరామయ్య గారి పుత్రుడు తొమ్మరి గుడిసెలు దూరొచ్చాడు. ఆహా, వినడానికి నా చెవులు పెట్టి పుట్టారా నా తండ్రి. ఆ తప్పుకు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినా నాకు అభ్యంతరం లేదు. మరి నిక్షేపంగా ఆ పని చేయక ఆ భానుని ఇంట్లోంచి వెళ్ళగొడతానంటారు ఏమిట్రా మీ నాన్న? మీ శ్రీవారు, నా ప్రియాతి ప్రియమైన అన్నయ్య గారు. అన్నయ్య, ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సమస్య కనుక నేను అడగబోయే ప్రశ్నలు కూడా పచ్చిగా ఉంటాయి, కొంచెం మన్నించాలి. వదినా, నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. నా ఉద్దేశంలో ఈ కేసులో మొదటి ముద్దాయివే నువ్వు. ముగ్గురు చెరిపేసిన ముద్దుల వదిన గారు. ఇప్పటికి ఎన్నిసార్లు నువ్వు అలా గుడిసెట్టు కొంపలికి పోయి ఉంటావు? అప్పుడప్పుడు వెళ్ళాను. అప్పుడప్పుడు వెళ్ళాడు. వెరీ గుడ్. అలా అప్పుడప్పుడు వెళ్ళిన వాడు నీకు అందరి ముఖాలు గుర్తున్నాయా? లేదు. అప్పుడేదో చూసిన ఈ ముఖం ఎలా గుర్తుందిరా నీకు? నేను మొదటిసారి వెళ్ళింది అక్కడికే. అంటే ఆవిడ్ని నువ్వు ఒకే ఒక్కసారి చూసావు? అవును. మొదటిసారి వెళ్ళిన వాడు పోలీసులు ఎక్కడ పట్టుకుంటారా, అమ్మ అబ్బలకి ఈ విషయం ఎక్కడ తెలిసిపోతున్నారు కంగారు పడి వెళ్ళినంత త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాడు, కానీ ముఖాలు ఎక్కడ జ్ఞాపకం ఉంచుకుంటాడు రా దొమ్మర రాస్కెల్. లేదు, 99% ఇదే నా జ్ఞాపకం ఉంది. సో 100% కాదు కదూ? నువ్వు వదిలేసిన ఆ 1% సందేహమేరా నా నమ్మకానికి బలం. భాను అలాంటి అమ్మాయి కావడానికి వీల్లేదు. ఎందుకంటే రాంబాబు బిడ్డ ఆమె కడుపులో పెరుగుతోంది. దానికి దీనికి ఏమిట్రా సంబంధం? 10 మంది నడిచే తోవలో పచ్చగడ్డి మొలవదన్నయ్య. సాక్షి నెంబర్ 1 క్షమించాలి. ఇప్పుడు సాక్షి నెంబర్ 2 భరత్ భూషణ్ గారు క్షమించాలి. తమరు పెద్ద మనుషులు అయ్యారు కదండి, అందుకని మర్యాదగా పిలుస్తున్నాను. ఈ తప్పు తమరు ఏ సంవత్సరంలో చేశారు సార్? May 15, 1980. అంత తప్పిమని ఎలా చెప్పేశావు? ఆ రోజు నా పుట్టినరోజు.
ఓహో, ఒక పవిత్రమైన రోజున మరొక పవిత్రమైన పని ప్రారంభించావు అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు నా పని చాలా తేలికైపోయింది. ఆ తారీఖున భాను మద్రాసులో లేదు అని నేను నిరూపిస్తే లోపలికి రావచ్చునా? రండి రండి. నా ఇంట్లోకి నేను అడిగి రావాల్సి వస్తుంది, కర్మ. రా. జరిగిన దానికి అంతటికి మీ ఇద్దరికి క్షమాపణ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓ చిన్న చేంజ్ కోసం మీ ఇద్దరిని సెకండ్ హనీమూన్ పంపించాలనుకుంటున్నాను. ఏ ఊరు వెళ్ళాలందిరా నీకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,000 లింగాలకు వెళ్ళి నిండా మునగాలనిపిస్తుంది. నువ్వు చెప్పమ్మా. నాకెందుకు మావయ్య ఇదంతా? అలా అనకూడదమ్మా. నువ్వు ఏ ఊళ్ళు చూడలేదో చెప్పు, మిమ్మల్ని నేను పంపిస్తాను. ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్ అని ఎప్పుడో చూసేశాను మావయ్య. అదేలాగా? సంవత్సరం అంతా హైదరాబాద్ లో చదువుకొని సమ్మర్ వెకేషన్స్ కు మాత్రం ఊరొదిలి వెళ్లేదాన్ని. సమ్మర్ వెకేషన్స్ అంటే వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయమ్మా? ఏప్రిల్, మే, జూన్. మే 15. అయితే ప్రతి సంవత్సరం మే నెలలో నువ్వెప్పుడు హైదరాబాద్ లో ఉండేదానివి కాదన్నమాట. ఈ మధ్య 4-5 సంవత్సరాలుగా వేసవి సెలవులు ఎక్కడికి గడిపోవో గుర్తుందమ్మా? 78లో కలకటా, 79లో గోవా, 80లో మెడ్రాస్. ఎందుకు మావయ్య ఈ వివరాలన్నీ అడుగుతున్నారు? ఎందుకు అడిగానని వాడు కూడా బాధపడుతున్నాడు. నేను తీసుకున్న నిర్ణయం సరైందని ఇప్పటికైనా మీకు అర్థమైందా? రాంబాబు, అమ్మాయిని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టిరా. నాన్న, ఏరా, కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అమ్మాయి జాతకం బాగాలేదు. బాబాయ్, ఇది నా నిర్ణయం. వెళ్ళు. ఏమిటి మావయ్య ఇదంతా? అమ్మా, బ్రతుకులో మనిషికి నమ్మకమే ప్రధానం. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని ఆధారం చేసుకుని ఇప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నాను. అందులో గెలుస్తానో ఓడిపోతాను, కానీ నలుగురి మధ్య నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఆశీర్వదించమ్మా. మావయ్య. బాబాయ్, వెళ్ళరా, వెళ్ళు. నేనున్నాగా, వెళ్ళిరామ్మా. వెళ్ళండి. రాను. ఏడో 6 మాసాలే కదా, ఏకంగా విడిపోతున్నావా ఏమిటి? నేను రోజుకి 24 సార్లు వచ్చి వచ్చినప్పుడల్లా 1 గంట ఉండిపోతాగా. మా నాన్న వాళ్ళు మన మంచి కోసమే పంపించుంటారు. ఏడవకు ప్లీజ్. మరి వెళ్ళరానా? లాయర్ గారు, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. మా రాంబాబుకి విడాకులు ఇప్పించే పూచి మాత్రం మీది. దానికి కావాల్సిన మార్గం మీద మీరే ఆలోచించండి. అలాగే, అదేం పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు మీ కోళ్ళు ఎక్కడుంది? బాను, ఏమిటండి తిరిగొచ్చేశారు? ఏళ్ళ నడిచని పట్టుకుంది మనకు కాదు, మా నాన్నకు పట్టుకుంది. అదేమిటండి? పెళ్ళైన తర్వాత ఆలు మగలు కలిసి బతకడం అనేది వాళ్ళ జన్మ హక్కు. అది కాదంటానికి మా నాన్న ఎవరు? ఇంటికి వెళ్తాం పదా. మన ఇంటికి? అవును, మన ఇంటికి. బతికితే ఆయనతోనే కలిసి బతుకుదాం, లేదా ఆయనతో కలిసి వద్దాం. రా. ఏ అక్కడే నిలబడిపోయా? లోపలరా. వాళ్ళు అటో ఇటో తేలిపోవాలి. ఎందుకు దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి తగలడ్డా? అందరూ చూస్తున్నారండి. ఎందుకు తీయాలి? నేను నీకు కట్టుకున్న మొగండి, నాకు ఆ హక్కు ఉంది. నేను కాకపోతే ఇంకెవరేస్తారని నీ భుజం మీద చెయ్యి. రాంబాబు, మీకందరికీ ఇదే చెప్తున్నాను. అగ్నిసాక్షిగా దీని మెళ్ళలో తాళి కట్టాను. ఇది నాతోనే ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. శభాష్ రాంబాబు, ఇప్పుడు నువ్వు మొగాడు అనిపించుకున్నావు. రామకృష్ణ, ఎవరంత గొంతు దించుకున్నా నేను భయపడేది లేదు. రాబాను. అన్నయ్య, అమ్మా నాన్నలు ఎదిరించి నువ్వు ఇంట్లో తీసుకుపోతున్న ఈ నీచాల సంక్రాంతి చెప్పంటావా? రాంబాబు, దాని భుజం మీద చేసే హక్కు నీకుందన్నావే, ఆ హక్కు నీ ఒక్కడికే ఉందనుకున్నావా? షాపులో సెక్స్ పుస్తకాలతో వ్యాపారం చేసే నీకు ఇది మద్రాసులో సెక్స్ తోనే వ్యాపారం చేస్తున్న విషయం తెలుసా? ఏమండి, వీళ్ళు చెప్పేది నమ్మకండి. నా మీద అన్యాయంగా అబద్ధాలు వేస్తున్నారు. ఏమండి, మాట్లాడేటండి. ఏమండి, మాట్లాడండి. మర్యాదగా బయటికి రావే. ఏమండి, మాట్లాడండి. నువ్వైనా చెప్పండి. ఆవిడ చేయి వదిలిపెట్టమని చెప్పాను. ఆవిడ తప్పు చేసిందని మీరు అనుకున్నా. ప్రస్తుతం గర్భవతి. ఇలా బయటికి వెళ్ళడం అన్యాయం వదినా, అన్యాయం. చాలే. అత్తయ్య, నేనే పాపం చేయలేదు.
బయటికి. నన్ను నమ్మండి అత్తయ్య. ఒరే రాంబాబు, నీ భార్యను బయటకు గెంటేస్తున్నారా? నువ్వే ఆపరా. వెరీ గుడ్, చాలా గొప్ప పని చేసావురా, చాలా గొప్ప పని చేసావు. వాణ్ణి కొట్టావరా? నిన్ను కొట్టలేక